హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో ట్రయాంగిల్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో ఈ చాప్టర్లో నేర్చుకుందాము. అసలు ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనకి ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో రూల్స్ నేర్చుకున్నాం. ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఏఎస్, ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్స్. సేమ్ అలాగే ట్రయాంగిల్ కెన్ బి డ్రాన్ ఇన్ ఎనీ ఆఫ్ ది సిచ్యుయేషన్స్ గివెన్ బిలో. అంటే ఈ సిచ్యుయేషన్స్ ఇచ్చినప్పుడు, అంటే ఈ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ట్రయాంగిల్ని డ్రా చేయగలం అనమాట. 3 sides ఆఫ్ ది ట్రయాంగిల్లో ఉన్న 3 sides మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ని డ్రా చేయగలము. 2 sides అండ్ ది యాంగిల్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్. సో 2 sides ఒక యాంగిల్ ఇచ్చినా కానీ మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. 2 angles అండ్ ది సైడ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్. 2 angles, ఆ 2 anglesకి మధ్యలో ఉన్న సైడు ఇచ్చినట్లయితే కనుక ట్రయాంగిల్ని డ్రా చేయొచ్చు. హైపోటెన్యూస్ అండ్ 1 adjacent సైడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్, హైపోటెన్యూస్, ఒక సైడు, ఈ 3 మెజర్మెంట్స్ ఇచ్చినా కానీ మనం ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో 3 sides ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. Exercise 1, first problem. Construct a triangle ABC in which AB is equal to 5.5 centimeters, BC is equal to 6.5 centimeters, CA is equal to 7.5 centimeters. 3 sides ఇచ్చారు, ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కన్స్ట్రక్షన్ చేసినా మనం రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్స్ అన్నీ కూడా పెన్సిల్తోనే డ్రా చేయాలి. నేను వీడియోలో క్లియర్గా కనిపించడం కోసం పెన్నుతో డ్రా చేస్తున్నాను. సో ఏబిసి దానికి నేమ్ ఇచ్చేసి మెజర్మెంట్స్ రాసుకోవాలి. ఏబి 5.5 centimeters, బీసీ 6.5 centimeters, ఏసీ 7.5 centimeters. ఇప్పుడు మనం ఈ రఫ్ డయాగ్రామ్ చూస్తూ ఈ మెజర్మెంట్స్ తోటి డయాగ్రామ్ని డ్రా చేయాలి. ఫస్ట్ బేస్ గీసుకోవాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5.5 centimeters. 0 దగ్గర ఒక పాయింట్, 5.5 అంటే 5 తర్వాత 5 స్మాల్ లైన్స్. 5.5 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. సో ఇక్కడ మనకు రఫ్ డయాగ్రామ్లో దీనికి ఇచ్చిన నేమ్ ఏబీ కాబట్టి ఏబీ అని మెన్షన్ చేసి ఇక్కడ మెజర్మెంట్ కూడా రాయాలి, 5.5 centimeters. నెక్స్ట్ ఏని సెంటర్గా చేసుకొని 7.5 centimeters రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. చూడండి రేడియస్ ఎలా తీసుకోవాలో. 7.5 కదా, 7.5 దగ్గర ఒక పాయింట్ కంపాస్ తీసుకుని అలానే మన పెన్సిల్ పాయింట్ అనేది 0 దగ్గర ఉంచాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఏని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. నెక్స్ట్ బీసీ 6.5 centimeters కాబట్టి 6.5 centimeters రేడియస్ తీసుకోవాలి. బీని సెంటర్గా చేసుకుని మనం ఫస్ట్ గీసిన ఆర్క్ని కట్ చేయాలన్నమాట, అంటే ఇంటర్సెక్ట్ చేయాలి. ఈ 2 points ఆఫ్ ఇంటర్సెక్షన్ని సిగా పెట్టాలి. నెక్స్ట్ జాయిన్ బీసీ అండ్ ఏసీ. బీసీ అనే పాయింట్స్ రెండింటిని జాయిన్ చేయాలి. ఈ 2 points స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ ఏ అండ్ సి. ఏ పాయింట్, సి పాయింట్ రెండు స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ వీటి మెజర్మెంట్స్ రాయండి. 6.5 centimeters బీసీ, ఏసీ 7.5 centimeters. సో ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. తర్వాత రఫ్ డయాగ్రామ్ చూస్తూ మనం మెయిన్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ఎలా గీసాము అనేది కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా రాయాలి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ స్టెప్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. Second step, draw a line segment AB of length 5.5 centimeters. Third step, with A as center, draw an arc of radius 7.5 centimeters. Fourth step, with B as center, draw another arc of radius 6.5 centimeters such that it intersect first arc at C. Fifth point, join A, C and B, C. The required triangle ABC is constructed. ఇవి కన్స్ట్రక్షన్ స్టెప్స్. సెకండ్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ NIB in which NI is equal to 5.56 centimeters, IB is equal to 6 centimeters, BN is equal to 6 centimeters. What type of triangle is this? కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ ట్రయాంగిల్ ఏ టైప్ కూడా చెప్పాలి.
ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. ఎన్ఐబి ఎన్ఐ 5.6 సెంటీమీటర్స్, ఐబి 6 సెంటీమీటర్స్, బిఎన్ కూడా 6 సెంటీమీటర్సే. ఇప్పుడు ఈ రఫ్ డయాగ్రామ్ చూస్తూ మనం మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. ఫస్ట్ బేస్ ఎన్ఐ గీసుకోవాలి. బేస్ 5.6 సెంటీమీటర్స్ ఉంది. సో 0 దగ్గర ఒక పాయింట్, 5.6 అంటే 5 తర్వాత 6 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఎన్ఐ 5.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎన్ని సెంటర్గా చేసుకొని 6 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. 6 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని రేడియస్ అన్నమాట, దీన్ని రేడియస్ అంటాము. సో ఎన్ని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. నెక్స్ట్ ఐబీ కూడా 6 సెంటీమీటర్సే కాబట్టి రేడియస్ మార్చకుండా ఐని సెంటర్గా చేసుకొని ఫస్ట్ గీసిన ఆర్క్ని కట్ అయ్యేటట్లుగా ఇంకొక ఆర్క్ని గీసుకోవాలి. ఈ 2 ఆర్క్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని బీగా గుర్తుపెట్టుకోవాలి. జాయిన్ బిఐ, బి అనే పాయింట్ ఐ అనే పాయింట్ని జాయిన్ చేయాలి. 2 స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ ఎన్బి లేదా బిఎన్. నెక్స్ట్ మెజర్మెంట్స్ రాయండి. 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్లో ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఆ ట్రయాంగిల్ని ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటాము. ఇక్కడ మనకి వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ దిస్ అన్నాడు కదా, ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ వన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ స్టెప్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఎన్ఐ ఆఫ్ లెంగ్త్ 5.6 సెంటీమీటర్స్. థర్డ్ స్టెప్, విత్ ఎన్ యాజ్ సెంటర్ డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఫోర్త్ స్టెప్, విత్ ఐ యాజ్ సెంటర్ డ్రా అనదర్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ సచ్ దట్ ఇట్ ఇంటర్సెక్ట్స్ ది ఫస్ట్ ఆర్క్ ఎట్ బి. Fifth point, join NB and IB. The required triangle NIB is constructed. The triangle NIB is an isosceles triangle. 2 sides equal గా ఉన్నాయి కాబట్టి ఈ NIB అనే ట్రయాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కన్స్ట్రక్ట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏపీఈ విత్ సైడ్ 6.5 సెంటీమీటర్స్. ఇక్కడ 3 మెజర్మెంట్స్ ఇవ్వలేదు మనకి. ఈక్విలేటరల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఆ ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. అంటే 3 సైడ్స్ మెజర్మెంట్ కూడా 6.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. బేస్, రిమైనింగ్ 2 సైడ్స్, మెజర్మెంట్స్ రాసుకుందాం. ఏపీఈ కదా, ఏపీఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈచ్ సైడ్ 6.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్, 6.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇది చూస్తూ మనం మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ గీసుకుందాము. 6.5 సెంటీమీటర్స్, 0 దగ్గర ఒక పాయింట్, 6.5 అంటే 6 తర్వాత 5 స్మాల్ లైన్స్ తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఏపీ 6.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ కంపాస్ తోటి 6.5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఏని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేసుకోవాలి. 6.5 దగ్గర ఒక పాయింట్, 0 దగ్గర ఒక పాయింట్ ఉండేటట్లుగా తీసుకోవాలి. ఏని సెంటర్గా చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. నెక్స్ట్ థర్డ్ సైడ్ కూడా 6.5 కాబట్టి రేడియస్ని మార్చాల్సిన అవసరం లేదు. పీని సెంటర్గా చేసుకుని సేమ్ అదే రేడియస్ తోటి ఫస్ట్ గీసిన ఆర్క్ని కట్ చేయాలి. ఈ ఆర్క్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని ఈగా గుర్తుపెట్టి జాయిన్ ఈపీ లేదా పిఈ. నెక్స్ట్ జాయిన్ ఈఏ. 6.5 సెంటీమీటర్స్, 6.5 సెంటీమీటర్స్. ఇది రిక్వైర్డ్ ట్రయాంగిల్. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ వన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ వన్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏపీ ఆఫ్ లెంగ్త్ 6.5 సెంటీమీటర్స్.
Third step, with A as the center, draw an arc of radius 6.5 centimeters. Fourth one, with P as the center, draw another arc of radius 6.5 centimeters such that it intersect first arc at A. Fifth point, join AE and PE. The required triangle APE is constructed. ఎప్పుడైనా మనం ఈ ట్రయాంగిల్ని ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో మర్చిపోయినట్లయితే ఈ స్టెప్స్ ఒకసారి చదువుకుంటే మనకు ఎలా గీయాలో అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. Construct a triangle XYZ in which XY is equal to 6 centimeters, YZ is equal to 8 centimeters and ZX is equal to 10 centimeters. Using protractor, find the angle at X. What type of triangle is this? ఈ ట్రయాంగిల్ డ్రా చేసిన తర్వాత ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి ఎక్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేయాలి. తర్వాత ఈ ట్రయాంగిల్ ఏ టైప్ కూడా రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. రఫ్ డయాగ్రామ్ మనం ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. 3 సైడ్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఫస్ట్ XY Z బేస్ 6 సెంటీమీటర్స్, YZ 8 సెంటీమీటర్స్, నెక్స్ట్ ZX 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ 6 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 0 దగ్గర ఒక పాయింట్, 6 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. XY 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ XZ 10 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 10 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఎక్స్ని సెంటర్గా చేసుకుని ఒక ఆర్క్ని డ్రా చేయాలి. 10 సెంటీమీటర్స్ కొంచెం పెద్దదే, జాగ్రత్తగా గీయండి. 10 దగ్గర ఒక పాయింట్, నెక్స్ట్ 0 దగ్గరికి దీన్ని కంపాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇంకోసారి చూడండి. 10 దగ్గర 0కి కొంచెం తగ్గింది ఇది 0. సో ఎక్స్ని సెంటర్గా చేసుకొని ఇది కొంచెం పెద్దది కాబట్టి మీరు నోట్స్లో గీసుకునేటప్పుడు కొంచెం XYని కిందకి గీసుకోండి, సరిపోవాలి కదా మీకు. నెక్స్ట్ 8 సెంటీమీటర్స్ వైని సెంటర్గా చేసుకుని 8 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని మనం ఫస్ట్ గీసిన ఆర్క్ని కట్ చేయాలి. అంటే ఇంటర్సెక్ట్ చేసుకునేటట్లుగా గీయాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోలేదు. సో ఈ ఆర్క్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలన్నమాట. అందుకని మరలా 10 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని మనం ఫస్ట్ గీసిన ఆర్క్ని కొంచెం ఇంటర్సెక్ట్ అయ్యేటట్లుగా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇలా ఎప్పుడన్నా ఇంటర్సెక్ట్ చేసుకోకపోతే కనుక భయపడాల్సిన పని లేదు, మరలా మనం అదే రేడియస్ తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని Z అని గుర్తుపెట్టి జాయిన్ YZ అండ్ XZ. YZ అండ్ XZ. This is 8 centimeters, XZ is 10 centimeters. అయితే ఇప్పుడు మనం ప్రొట్రాక్టర్ని యూజ్ చేసి ఎక్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉందో మెజర్ చేయమన్నారు. సో ఎలా మెజర్ చేయాలో చూడండి. ఇక్కడ మనకి కింద ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైను XY అనే లైన్ మీద కోయిన్సైడ్ అయ్యేటట్లు పెట్టాలి. అలాగే 90 డిగ్రీస్కి కింద నుంచి పెట్టాలన్నమాట. మొత్తం ఇక్కడి నుంచి కాకుండా 90 దగ్గర నుంచి పెట్టాలి. ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అవ్వాలి ఒకదానికొకటి. ఇలా కోయిన్సైడ్ అయ్యేటట్లుగా పెట్టి ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్ అనేది ఎక్కడి వరకు ఉందో చూడండి. 50కి 60కి మధ్యలో ఉంది, 54 దగ్గర ఉంది కరెక్ట్గా. సో X is equal to 54 degrees అవుతుంది. యాంగిల్ X is equal to 54 degrees. అలాగే Y దగ్గర చూద్దాం ఒకసారి. Y దగ్గర చూసినట్లయితే కరెక్ట్గా 90 degrees ఉంది. ఇది Y అనే మనం గీసిన YZ అనే లైన్ 90 degrees యాంగిల్ చేస్తుంది. 90 degrees కనుక ఉంటే ఒక ట్రయాంగిల్లో అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఈ 3 యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావాలి కాబట్టి ఇది 54 అయినప్పుడు 56 degrees అవుతుంది. ఇది 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees రావాలి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఎలా రాయాలో చూద్దాము. ఫస్ట్ వన్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. Second step, draw a line segment XY of length 6 centimeters. Third one, with X as center, draw an arc of radius 10 centimeters. Fourth one, with Y as center, draw another arc of radius 8 centimeters such that it intersect the first arc at X.
join YZ and XZ, the required triangle XYZ is constructed. అలాగే యాంగిల్ ఎక్స్ని మెజర్ చేస్తే మనకి 54 degrees వచ్చింది. అలాగే వై మెజర్ చేసినప్పుడు 90 degrees వచ్చింది. దిస్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ABC in which AB is equal 4 centimeters, BC is equal 7 centimeters and CA is equal 3 centimeters. Which type of triangle is this? కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఫిగర్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిలో చెప్పాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ABC, AB 4 centimeters, BC 7 centimeters, AC 3 centimeters. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ని డ్రా చేద్దాము. ఫస్ట్ బేస్ని తీసుకుందాము. బేస్ 4 centimeters ఉంది. 0 దగ్గర ఒక పాయింట్, 4 దగ్గర ఒక పాయింట్ గుర్తుపెట్టి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. AB 4 centimeters. నెక్స్ట్ ఏని సెంటర్గా చేసుకొని 3 meters రేడియస్ తోటి ఒక ఆర్క్ని డ్రా చేయాలి. 3 centimeters 3 దగ్గర ఒక పాయింట్, అలానే 0 దగ్గర ఒక పాయింట్ ఉండేటట్లు చూసుకోవాలి ఈ ప్రొట్రాక్టర్కు ఉన్న 2 పాయింట్స్లో. సో ఇక్కడ మనకి బి దగ్గర బీసీ అనేది 7 centimeters కాబట్టి చాలా పెద్దది వస్తుంది కాబట్టి ఆర్క్ అనేది మనం కొంచెం పెద్దది డ్రా చేద్దాము. నెక్స్ట్ 7 centimeters రేడియస్ తోటి బీని సెంటర్గా చేసుకుని మనం ఫస్ట్ గీసిన ఆర్క్ని కట్ చేయాలి. ఇంటర్సెక్ట్ చేసుకునేటట్లుగా గీయాలన్నమాట. సో బీని సెంటర్గా చేసుకుని ఆర్క్ని డ్రా చేసినట్లయితే మనకు అది కూడా సేమ్ వస్తుంది. ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది కరెక్ట్గా లైన్కి ఎదురుగా వచ్చింది చూడండి. సపోజ్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని సి అని గుర్తుపెట్టి మనం జనరల్గా ఏం చేసాము, ఇప్పటివరకు ఏసీని బీసీని జాయిన్ చేసాము. ఫస్ట్ ఏసీని జాయిన్ చేద్దాము. ఏసీని కనుక జాయిన్ చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అలానే బీసీని జాయిన్ చేసినా అంతే. అంటే ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేము అనమాట. మనం ట్రయాంగిల్ కాకుండా ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఏ నుంచి సి వరకు 3 centimeters, నెక్స్ట్ బి నుంచి సి వరకు మొత్తం 7 centimeters వచ్చింది. సో ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేము అనమాట. మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏవైనా 2 sidesని సమ్ చేస్తే కనుక ఆ వచ్చే సమ్ అనేది థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ 3 + 4 7 వచ్చింది, అంటే థర్డ్ సైడ్కి ఈక్వల్గా వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ మెజర్మెంట్స్తో మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేము. సో ఇక్కడ మనం ట్రయాంగిల్ని డ్రా చేయలేదు కాబట్టి కన్స్ట్రక్షన్ స్టెప్స్ కాకుండా ఎందుకు ట్రయాంగిల్ని డ్రా చేయలేకపోయామో ఇక్కడ వివరిస్తున్నాను చూడండి. No, it is not possible to construct a triangle with sides 3 centimeters, 4 centimeters and 7 centimeters because the sum of the 2 shorter sides, అంటే ఇచ్చిన 3 మెజర్మెంట్స్లో ఈ 2 చిన్నవి. ఈ 2 సైడ్స్ని సమ్ చేసినప్పుడు థర్డ్ సైడ్ కంటే ఎక్కువ రావాలి, కానీ ఈక్వల్గా వచ్చింది. 3 + 4 = 7 ఈజ్ ఈక్వల్ టు ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. 2 షార్టర్ సైడ్స్ని సమ్ చేస్తే థర్డ్ సైడ్కి ఈక్వల్గా వచ్చింది. కానీ మనకి ఇన్ఈక్వాలిటీ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థీరం ప్రకారం సమ్ ఆఫ్ ది లెంగ్త్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ మస్ట్ బీ గ్రేటర్ దాన్ ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. ఏవైనా 2 sides మెజర్మెంట్స్ని సమ్ చేసినప్పుడు థర్డ్ సైడ్ కంటే ఎక్కువ రావాలి. ఇక్కడ చూడండి మనకి ఉన్న మెజర్మెంట్స్ ఇవి 3 4 7. 3ని 4ని యాడ్ చేస్తే 7 వచ్చింది, అంటే థర్డ్ సైడ్ కంటే కూడా తక్కువ వచ్చింది అనమాట. ఈక్వల్గా వచ్చింది థర్డ్ సైడ్కి. థర్డ్ సైడ్ కూడా 7, మనకు వచ్చిన సమ్ కూడా 7. నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకుందాం. ఈ రెండింటిని తీసుకుంటే యాడ్ చేస్తే 10 వచ్చింది, అంటే థర్డ్ సైడ్ కంటే ఎక్కువే వచ్చింది. నెక్స్ట్ ఈ 2 తీసుకుందాం. ఈ 2 sides తీసుకుని యాడ్ చేస్తే 11 వస్తుంది, అంటే థర్డ్ సైడ్ కంటే ఎక్కువే వచ్చింది. ఈ కండిషన్లో మాత్రం ఎక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చిందనమాట. కాబట్టి సమ్ ఆఫ్ ది 2 షార్టర్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ది లాంగెస్ట్ సైడ్. ఈ కండిషన్ ఒక్కటే మనకి పెద్దది రాకుండా ఈక్వల్గా వచ్చింది. ది 3 sides వుడ్ ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ మెజర్మెంట్స్ తోటి మనకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ PEN with PE is equal to 4 centimeters, EN is equal to 5 centimeters and NP is equal to 3 centimeters.
ఇఫ్ యూ డ్రా సర్కిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్క్స్ హౌ మెనీ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డూ యూ గెట్? మనం ఇప్పటివరకు డ్రా చేసిన ట్రయాంగిల్స్లో ఆర్క్స్ డ్రా చేసాం కదా, ఆర్క్ బదులుగా సర్కిల్స్ డ్రా చేసినట్లయితే పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఎన్ని వస్తాయి అని అడుగుతున్నారు. హౌ మెనీ ట్రయాంగిల్స్ విత్ గివెన్ మెజర్మెంట్స్ ఆర్ పాసిబుల్, అలా ఇచ్చినప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఎన్ని ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు. ఈజ్ దిస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ ట్రయాంగిల్, ప్రతి ట్రయాంగిల్కి కూడా ఇలా 2 సర్కిల్స్ డ్రా చేస్తే కనుక 2 ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చా, ఇది ప్రతి ట్రయాంగిల్కి ట్రూ అవుతుందా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుందాము. పిఈఎన్, పిఈ 4 సెంటీమీటర్స్, ఈఎన్ 5 సెంటీమీటర్స్, ఎన్పి 3 సెంటీమీటర్స్. మనం బేస్గా దేన్నైనా తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు లేదా ఈ 4 ఇక్కడ 5 ఇక్కడ, అలా బేస్గా ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం బేస్ని డ్రా చేసుకుందాం. ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. 0 దగ్గర ఒక పాయింట్, 5 దగ్గర ఒక పాయింట్, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. ఈఎన్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ రఫ్ డయాగ్రామ్ ప్రకారం ఈని సెంటర్గా చేసుకుని 4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక ఆర్క్ని గీయాలి. అయితే ఇక్కడ మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్క్లు బదులుగా సర్కిల్స్ని డ్రా చేయమంటున్నారు. సో మనం ఈని సెంటర్గా చేసుకుని 4 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఒక సర్కిల్ని డ్రా చేద్దాము. 4 సెంటీమీటర్స్ రేడియస్. సో ఈని సెంటర్గా చేసుకొని ఆర్క్ అంటే సర్కిల్లో కొంత పార్టే, అయితే ఇప్పుడు మొత్తం సర్కిల్ని డ్రా చేయాలన్నమాట. సో ఇలా ఆర్క్ బదులుగా సర్కిల్ని డ్రా చేసాము. నెక్స్ట్ ఎన్ని సెంటర్గా చేసుకొని 3 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఇది కూడా ఆర్క్ కాకుండా సర్కిల్ని డ్రా చేయాలి. 3 సెంటీమీటర్స్ రేడియస్. ఎన్ని సెంటర్గా చేసుకొని 3 సెంటీమీటర్స్ రేడియస్ తోటి ఇంకొక సర్కిల్ని డ్రా చేస్తున్నాం. సో ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయి అని అడిగారు. అంటే సర్కిల్స్ ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి. ఇక్కడ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి 2 సర్కిల్స్, అలానే ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్, అంటే 2 చోట్ల మొత్తం మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని జాయిన్ చేద్దాము. మనం పెట్టుకున్న ప్రకారం ఇది పి అనే పాయింట్ కదా, జాయిన్ పిఈ అండ్ పిఎన్. ముందు పిఈ పిఎన్ని జాయిన్ చేద్దాము. ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ పిఈని జాయిన్ చేద్దాము. ఇది 4 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది కదా, దీన్ని కూడా మనం పి అని పెట్టి వీటిని కూడా జాయిన్ చేయొచ్చు. ఎన్పి. సో వీటిని డాటెడ్ లైన్స్తో డినోట్ చేద్దాం. ఇది కూడా మనకి 3 సెంటీమీటర్సే ఉంటుంది. అలానే జాయిన్ పిఈ, సేమ్ అవే మెజర్మెంట్స్ తోటి వచ్చాయి. సో సర్కిల్స్ డ్రా చేయడం వల్ల మనకి 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చాయి. అలాగే సేమ్ అవే మెజర్మెంట్స్ తోటి 2 ట్రయాంగిల్స్ డ్రా చేయగలిగాము. చూడండి, ఇవి 3, 4, 5, అలానే ఈ కిందది కూడా 3, 4, 5. 2 ట్రయాంగిల్స్ సేమ్ మెజర్మెంట్స్ తోటి డ్రా చేయొచ్చు అనమాట. ఆర్క్లు బదులుగా సర్కిల్స్ డ్రా చేసినట్లయితే 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తాయి. అలాగే సేమ్ మెజర్మెంట్స్ తోటి 2 ట్రయాంగిల్స్ని డ్రా చేయొచ్చు. కన్స్ట్రక్షన్ స్టెప్స్ చూద్దాము. డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ లేబుల్ ఇట్ విత్ ది గివెన్ మెజర్మెంట్స్. సెకండ్ పాయింట్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఈఎన్ ఆఫ్ లెంగ్త్ 5 సెంటీమీటర్స్. Third one, with E as center, draw a circle of radius 4 centimeters. Next, with N as center, draw another circle of radius 3 centimeters such that it intersect first arc at P, first circle at P. Join PE and NP. The required triangle PEN is constructed. If we draw circles instead of arcs, ఆర్క్లు బదులుగా సర్కిల్స్ కనుక డ్రా చేసినట్లయితే we get 2 points of intersection. Then we can draw 2 triangles.
విత్ ది గివెన్ మెజర్మెంట్స్. మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ తోటే 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్. ఇది అన్ని ట్రయాంగిల్కి పాసిబుల్ అవుతుందా అని అడిగారు. ఎస్, దిస్ ఈజ్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ ట్రయాంగిల్. ప్రతి ట్రయాంగిల్కి కూడా మనం ఆర్కులు బదులుగా సర్కిల్స్ని కనుక డ్రా చేసినట్లయితే అవే మెజర్మెంట్స్ తోటి 2 ట్రయాంగిల్స్ని డ్రా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాము.